అయితే బయటికి అయితే వచ్చింది మా మమ్మీ. హాఫ్ అన్ అవర్ అయితే ఆగమన్నారు. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కావాలి సాయి యాదవ్. ఈరోజు అయితే సిటీకి అయితే వెళ్తున్నా. ఎందుకోసం అంటే ఈరోజు మా సిస్టర్ హాస్టల్లో అయితే ఉంది. అవుటింగ్కి అయితే పంపిస్తారు, సండే అనమాట. అందుకే సిటీ అయితే వెళ్తున్నా. ఇప్పుడైతే సిటీ అయితే వెళ్దాం. లెట్స్ గో. మనమైతే ఫైనల్గా బస్ అయితే దిగినాం. ఇప్పుడు కాలేజ్ కాడికి ఇంకా 500 మీటర్స్ ఉంటాం మా సిస్టర్ వాళ్ళ కాలేజ్ కాడికి. బై వాక్ అయితే చేస్తున్నాం. మా మమ్మీ చెప్పమ్మా. ఇప్పుడు కాలేజ్ కాడికి వెళ్ళినాక అయితే చేద్దాం. లెట్స్ గో కాలేజ్. ఇప్పుడు మా మమ్మీ అయితే తోలుకరానికి అయితే లోపలికి అయితే వెళ్తుంది. మనమైతే బయట అయితే వెయిట్ చేద్దాం. మనమైతే బయట ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగమన్నారు. ఎందుకంటే 11 o'clock అయితే బ్రేక్ ఉంటుంది అనమాట. అప్పుడైతే అవుటింగ్కి అయితే పంపిస్తామని చెప్పారు. అందుకే ఇప్పుడు బయట అయితే ఆగిన. మా సిస్టర్ వచ్చిన తర్వాత అయితే బ్లాగ్ అయితే చేస్తాను. మా సిస్టర్ వచ్చిన తర్వాత చూపెట్టా. ఓకేనా, బాయ్ బాయ్. ఫైనల్లీ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మా సిస్టర్ అయితే బయటికి అయితే వచ్చింది. మమ్మీ బయటికి అయితే తినడానికి వచ్చాము. రేపు అవుటింగ్ 1 hour 1 hour తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ హోమ్. బాయ్ బాయ్. ఫైనల్గా అయితే ఇంటికాడికి అయితే వచ్చేసిన. మా చెల్లెని బయటికి అవుటింగ్కి తీసుకెళ్ళి మళ్ళీ తోలిచ్చి హాస్టల్లో ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే రన్నింగ్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. ఫైనలీ మన 2 km రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు డే 2 అనమాట మన రన్నింగ్ వచ్చేసి. అయితే ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ గిట్టగా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సీ యూ, బై బాయ్.